చైనాను ఎదుర్కోలేరని అమెరికాకు అర్థమైందా? అందుకే ట్రంప్ ఇండియా జపం చేస్తున్నారా అంటే అవునని సమాధానమే వస్తుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చైనా పర్యటన ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అమెరికా మళ్లీ భారత్ వైపు చూస్తోందనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది. చైనా టూర్ ముగించుకుని వెళ్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో తాను మొదట కాల్పుల విరమణకు ఒప్పుకోలేదని ట్రంప్ చెప్పారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని షాబాజ్ షరీఫ్ కోరడంతోనే సీజ్ ఫైర్ జరిగిందని తెలిపారు. అంతేకాదు తాను జోక్యం చేసుకోకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా పర్యటనలో అమెరికాకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఎన్విడియా చిప్ల కొనుగోలు విషయంలో చైనా నిరాకరించగా తైవాన్ అంశంలో కూడా అమెరికా మాటను పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో చైనాను ఎదుర్కోవాలంటే భారత్ వంటి బలమైన మిత్రదేశం అవసరమని అమెరికా భావిస్తోంది. ట్రంప్ చైనాలో ఉన్న సమయంలోనే చైనాకు చెందిన ఒక నౌక ఇరాన్లో ఆయుధాలను అన్లోడ్ చేస్తూ పట్టుబడింది. దీనితో ట్రంప్కు ఆసియా ఖండంలో మరోసారి భారతదేశం యొక్క అవసరం ఎంత ఉందో అర్థమైంది. పాకిస్తాన్ను నమ్ముకుని చైనాను ఎదుర్కోవడం సాధ్యం కాదని, దీనికి భారతదేశం లాంటి బలమైన దేశం, మోదీ లాంటి బలమైన భాగస్వామి అవసరమని అమెరికాకు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో అదానీపై ఉన్న కేసులను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.